హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు కూడా, ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ ఎపిసోడ్ 3 గురించి మనం మాట్లాడుకుందాము. సో దీనికంటే ముందు కొన్ని విషయాలు మీకు చెప్తానండి. అవి ఏంటి అని అంటే, యాజ్ యూజువల్గా ఒక అన్నోన్ పర్సన్స్ని అందరినీ ఒక 10 మందిని 15 మందిని తీసుకొచ్చి ఒకే ఇంట్లో కూర్చోబెట్టారనుకోండి. సో ఒకరి మధ్య ఒకరికి బాండింగ్ మ్యాచింగ్ అనేది సరిగా కుదరదు. అట్ ద సేమ్ టైం తినే ఫుడ్ దగ్గర గొడవలు అవుతాయి, అలానే నీట్నెస్ దగ్గర గొడవలు అవుతాయి, అలానే బెడ్ దగ్గర పడుకునే దగ్గర గొడవలు అవుతాయి. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ వాటికే గొడవలు వస్తూ ఉంటాయి. దానివల్ల సో ఎవరు కూడా నిమిడి ఉండలేరు. ఒకే ఫ్యామిలీ వాళ్ళు 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా కానీ పెద్దగా భారం అనిపించదు. సో ఎందుకంటే చాలా రోజులు కలిసి ఉంటారు కాబట్టి ఒకరికొకరికి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది అందరికీ ఉంటుంది. బట్ అన్నోన్ పీపుల్ కదా, ఎవరెవరో అందరూ వచ్చి ఒక దగ్గర ఉండాలి అని అంటే ఒకళ్ళ మైండ్ సెట్ ఒకరిగా ఉండదు, ఇంకొకళ్ళ మైండ్ సెట్ ఇంకో తీరుగా ఉండదు. అది మన అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నోన్ పర్సన్స్ అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు కొట్టుకుంటుంటే తిట్టుకుంటుంటే అది మనం చూసి ఎంజాయ్ చేయాలి. సో ఆ విషయాలు నేను మీతో చెప్పి నేను ఎంజాయ్ చేయాలి. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ 3 బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందామా? యాజ్ యూజువల్ ఓనర్స్ ఒక దగ్గర, రెంటెడ్స్ ఒక దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరికి మధ్య కాంపిటీషన్ అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ. అందులో సంజన గారి బిహేవియర్ కొంచెం బాగలేదని చెప్పేసి యునానిమస్ అందరు కూడా యునానిమస్గా ఏం చేశారంటే ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఎవరు? ఓనర్స్లో ఉన్న వాళ్ళు. ఎందుకు? రీజన్ ఏంటిది అని అంటే, ఈ సంజన గారికి వాటర్ అయినాయి. ఒక మిడ్ నైట్ వాటర్ అయితే ఆ తాగటానికి సో ఓనర్స్ ఉండే ప్లేస్కి వెళ్ళిందనమాట. సో ఓనర్స్ ఇంటెన్షన్ ఏంటిది? మా హౌస్ లోపలికి ఎవరు వచ్చినా కానీ మా పర్మిషన్ తీసుకొని రావాలి. మా పర్మిషన్ లేకోకుండా లోపలికి వచ్చారు అనుకో, అది మేము యాక్సెప్ట్ చేయము, మేము బిగ్ బాస్కి అప్పీల్ చేసుకుంటాము, ఎలిమినేట్ చేయడానికి కూడా ఆలోచించాం అని వాళ్ళ మైండ్ సెట్. సో ఏమేంటిదని అంటే, బాగా దాహమైంది, ఇంకా ఈ టైంలో ఎవరిని అడుగుతాము అనే మైండ్ సెట్ తోటి ఈమెయిల్ వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళిందనమాట. సో టాస్క్ అంటే టాస్కే. సో అక్కడ వెళ్ళింది వాళ్ళు టాస్కులు ప్లే చేయడానికే వెళ్ళారు కాబట్టి మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు కాబట్టి అక్కడ అది మనం మనసులో పెట్టుకొని ఉండాలి. ఓకేనే? సంజన గారు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళేసి వాటర్ తెచ్చుకొని తాగినందుకు దానికి మనీష్ గారు సీరియస్ అయిపోయారు అనమాట. సో మొత్తం ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కలిసి యునానిమస్గా ఒకేసారి ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు. దానికి కొంచెం సంజన గారు ఫీల్ అయ్యారు. పడుకునేటప్పుడు కూడా నైట్ అదే తలుచుకున్నారనమాట. నన్ను నెగిటివ్ ఎనర్జీ అని అంటాడా, అసలు నేనంటే ఎవరు అనుకుంటున్నావు అన్నట్టుగా అందరు. సో నువ్వెవరు అనేది హౌస్ బయటే. సో హౌస్ లోపల ఉన్నప్పుడు వీఆర్ ఆల్ ఫ్యామిలీస్, మీ అందరూ ఒకటే. ఇంకా అక్కడ గొడవలైనా పంచాయతీలైనా ఏదైనా చూసుకోవాల్సిందే. సో అది నైట్ నన్ను నెగిటివ్ ఎనర్జీ నా నుంచి ఎక్కువ పాస్ అవుతుందని చెప్పేసి అన్నారు అని చెప్పేసి చాలా ఫీల్ అయింది. సో వాళ్ళకి అనిపించింది వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళకి అనిపించింది వీళ్ళు అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు సంజన బిహేవియర్ మీద మీరు కామెంట్ చేయొచ్చు. సంజన ఫ్యాన్స్ అందరూ కూడా అసెంబ్ల్డ్ అయితే ఇంకా మంచిది, కామెంట్ చేయండి. అలానే ఇక అదే రోజు అంటే డే 1 అయిపోయింది ఆ రోజుతోటి. నెక్స్ట్ డే 2 కూడా ఎపిసోడ్లోనే ఇచ్చేసారనమాట. సో సంజనాకి, డిమోన్ పవన్కి, అలానే ఆమె ఏదైనా కావాలి అంటే, సంజనాకి ఏదైనా కావాలి అని అంటే ఎక్కువ ఆమెనే ఫోకస్ చేశారు కాబట్టి ఎపిసోడ్లో ఆమె గురించి మాట్లాడదాం ఈరోజు. సో ఆమె ఏంటంటే ఏదన్నా ఓనర్స్ని ఇంప్రెస్ చేసి తీసుకోవాలి. ఒక అటికే కావాలన్నా కానీ ఓనర్స్ని ఇంప్రెస్ చేయాలి. ఆ భాగంలోనే మొన్న మనం అందరం మాట్లాడుకున్నాం. రీతు ప్లస్ ఎవరు డిమోన్ పవన్, వీళ్ళిద్దరు కూడా కళ్ళుకి కళ్ళు పెట్టి చూసుకున్నారు కదా. సో ఆ ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళు చూసుకున్నారు. బట్ రీతు ఎలాగో యాక్ట్రెస్ కాబట్టి తను క్యారెక్టర్లో ఒదిగిపోద్దన్న విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఇప్పుడు సంజన గారు కూడా తనకి బనానా కావాల్సి హౌస్ లోపలికి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని ఇలా తిరిగిందనమాట. ఇలా తిరిగి ఇంప్రెస్ చేసిన తర్వాతకి బనానా ఇచ్చిన తర్వాతకి తను ఒక మాట అనుకుంటూ వెళ్ళిపోయింది. ఏమనుకుంటుందనంటే, సో ఆఫ్టర్ ఆల్ ఫుడ్ కోసం ఏమేమో పనులు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడింది. ఏం చేసింది? డ్యాన్స్ చేసింది. సో మరి ఇదే ఫుడ్ కోసం బయట చాలామంది చాలా పనులు చేస్తున్నారు, అవునా కదా? సో అక్కడ ఎందుకో నాకు కొంచెం సంజన గారి బిహేవియర్ కరెక్ట్ కాదనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు. అలానే రీతు గారు వచ్చి బిగ్ బాస్కి కెమెరా ముందు నిలబడి, బిగ్ బాస్ మాకు ప్రతిరోజు అన్నం, బంగాళదుంప, పప్పు ఇదే పెడుతున్నారు బిగ్ బాస్, మేము ఈ తిని ఎలా ఉండమంటారు డైలీ అనేసి మాట్లాడింది.
సో ఇవి తింటే మేమేం కావాలి, మా పరిస్థితులు ఏం కావాలి, అమ్మ అందరూ బయట తినేది అదే అన్నం, రోజు అన్నమే తినేది. మిడిల్ క్లాస్ మీరు లగ్జరీగా బతికొచ్చారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ మిడిల్ క్లాస్ మీరు కూడా ఒకప్పుడు ఫేమ్ రాకముందు రోజు అన్నం తినే వచ్చారు. కానీ మీరు సక్సెస్ అయిన తర్వాతకి సక్సెస్నే చూసుకొని సక్సెస్ దారికి వచ్చినప్పుడు ఆ గడిచిన రోజుల్ని మీరు మర్చిపోవటం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో మీకు అన్నమే అని అంటే అన్నం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాకు అక్కడ కొంచెం రీతు మాటలు నాకు నచ్చలేదు. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు, తన అన్న మాట కరెక్టా కాదని చెప్పేసి. అలానే ఇక మెయిన్ కాంట్రవర్సీ ఒకటి వచ్చిందనమాట, అది బాత్రూమ్ దగ్గర గొడవ. ఈ బాత్రూమ్ దగ్గర గొడవ ఏంటిది అని అంటే, సంజన గారు ఏమంటుంది అని అంటే ఆర్గ్యూ ఒకటే, సంజన గారికి ప్లస్ షైని గారికి, ఆశా షైని గారికి వీళ్ళిద్దరికి ఆర్గ్యూ ఏంటిదని అంటే, ఆశా షైని బరాబర్ వచ్చింది, సో నేనేమన్నా సర్వెంట్ అనుకుంటున్నావా అంటే, ఎందుకంటే ఆశా షైని బాత్రూమ్ క్లీనింగ్ సెక్షన్ అంతా ఈ వారం ఆమెదే కాబట్టి సంజన గారితో వచ్చి మాట్లాడుతుంది. ఏమని, నేనేమన్నా నీకు బాత్రూమ్ సర్వెంట్ లాగా కనిపిస్తున్నానా, సో మీరు వాడే షాంపూ కానీ ఫేస్ వాష్లు కానీ ఇవన్నీ మీరు కింద పెడితే అవన్నీ ఎవరు తీయాలి, అవును మన ఇల్లు అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈమె దానికి సంజన ఏం ఆర్గ్యూ చేస్తుందని అంటే, ఎస్ నేను పెడతాను, సో బిగ్ కామన్ థింగ్ కదా ఇప్పుడు. ఎందుకంటే మనం కూడా క్యాజువల్గా ఏందని అంటే, స్నానానికి వెళ్ళినప్పుడు బట్టలన్నీ ఇప్పేసుకొని అక్కడ పెట్టేసిన తర్వాతకి సడన్గా అయ్యో షాంపూ మర్చిపోయానే, అయ్యో సబ్బు మర్చిపోయానే, అయ్యో ఫేస్ వాష్ మర్చిపోయానే అని ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఇంట్లో లేము, ఆ విషయం సంజన గారికి అర్థం అవ్వట్లేదు, దానికి బాగా ఆర్గ్యూ చేసింది. దానికి ఎవరు మన ఆశా షైని గారు ఓ అని ఒక్కసారి గట్టిగా ఏడ్చిందనమాట. సో ఆమెకి మళ్ళీ ఆమెను ఓదార్చడానికి మన ఎవరు డాక్టర్ సాబ్ అండ్ ఆర్మీ సాబ్ ఆయనే అనమాట. ఓకే కూల్, రిలాక్స్ రిలాక్స్, చేతుల్లో చేసి రిలాక్స్ 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 అని చెప్పేసి మాయలు చేసిండు, చేతిలో చేసి కబుర్లు చెప్పేసరికి కూల్ అయిపోయింది. ఇక కూల్ అయిపోయిన తర్వాతకి అక్కడ సంజన గారు ఏమంటున్నారని అంటే, మినిమం కామన్ థింగ్స్ కదా బాత్రూంలో ఇవన్నీ ఉండటం, బాత్రూంలో ఉండాల్సిన వస్తువులు బాత్రూంలో ఉండాలి, అది నీ పర్సనల్ బాత్రూమ్ అయితే నువ్వు పెట్టుకోవచ్చు తప్పులేదు, కానీ కమాండ్ కదా అందరూ వస్తున్నారు. ఇప్పుడు క్లీనింగ్ సెక్షను ఆమె కాబట్టి ఆమె అడగటంలో తప్పులేదు. దానికి పవన్ కళ్యాణ్ మస్తు సీరియస్ అయిపోయింది అనమాట. ఎందుకని అంటే, ఎస్ ఓనర్గా బాత్రూమ్కి సంబంధించినటువంటి ఏది ఉన్నా కానీ నేను సంజన గారిని అడగాలి కాబట్టి, సో ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇవి ఉండొద్దు తీపి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు బాత్రూంలో నుంచి అవి తీయించేశాడు. సో దీనికి బాగా ఆర్గ్యూ చేసి పెద్ద గొడవ చేసింది అనమాట సంజన గారు. సంజన గారు ఏంటంటే ఒక డిఫరెంట్ మైండ్తో ఉన్నారు ఆమె, బట్ అది సెట్ అవ్వదు హౌస్లో. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు. సంజన ఫ్యాన్స్ అందరూ కూడా నేను చెప్పింది తప్పు అయినా కామెంట్ చేయండి, ఒప్పు అయినా కామెంట్ చేయండి. సో అక్కడ ఇద్దరికి గొడవ అయింది. దాని తర్వాతకి సంజన గారు రిలీజ్ అయిపోయారు, బాత్రూంలోకి వెళ్ళి ఏదైతే షాంపూ ఫేస్ వాష్ ఇవన్నీ ఉన్నాయో అవి తీసేసి పక్కకెట్టడం కూడా జరిగిపోయింది. దాని తర్వాతకి మళ్ళీ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ఇమానయ్యలు రీతు వీళ్ళందరూ కలిసి ఆటికాయ దొంగతనం చేసి తినేసి చెత్తబుట్లో పడి కొంచెం ఫన్నీ థింగ్ అక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక దాని తర్వాతకి నామినేషన్ ప్రక్రియ మనకి బిగ్ బాస్ హౌస్లో యాజ్ యూజువల్గా ప్రతిసారి జరిగేది ఏంటిదని అంటే, ఫస్ట్ వీక్లోనే ఒకళ్ళు నామినేట్ చేస్తారు, నామినేషన్ నడుస్తుంది అనమాట. సో ఈ బిగ్ బాస్ ఈ ఫస్ట్ వీక్లో డే 2లోనే నామినేషన్ వచ్చేసింది అనమాట. సో ఆ నామినేషన్కి ఏంటంటే ఒక గేమ్ ఆడాలి, గేమ్ ఆడేసి ఎదుటి వ్యక్తిని నామినేట్ చేయాలి. అది ఎవరు చేయాలి అని అంటే, ఓనర్స్ ఏమో పర్యవేక్షణలో ఉంటారు, ఓకే, మిగతా రెంటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య కాంపిటీషన్, వాళ్ళలో వాళ్ళు ఎలిమినేట్ చేసుకోవాలి. ఇది టాస్క్ అనమాట. సో ఒక బోన్లా పెట్టారు. మనకి చిన్నప్పుడు కోతులు పట్టడానికి బోన్లు కడుతుండే, కోతులు ఇళ్ళ నుంచి పోయి అటు బయటికి వెళ్ళిపోవాలి, అలా నుంచి వచ్చి ఇటు బయటికి వెళ్ళిపోవాలి. సో అట్లాంటి బోన్ ఒకటి పెట్టారు అనమాట, జాలీ కట్టేసి. దానికి ఫస్ట్ రీతు అండ్ తనుజ ఇద్దరు వెళ్ళేసరికి తనుజ దన్న వెళ్ళిపోయింది. రీతు అక్కడ వచ్చేలోపు తన కాలుకి దానికి ఏదైతుందో జాలీకి తగిలిపోయి కొంచెం దెబ్బ అయితే తగిలింది. ఇక్కడ వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఓకే, సో ఫస్ట్ ఎయిడ్ అనగానే గుర్తుకొచ్చింది, కనీసం నన్ను పెట్టుకున్నా బాగుండేది, ఫస్ట్ ఎయిడ్ నేనన్నా చేసేవాడిని అని అనిపించింది. దాంట్లో నెక్స్ట్ ట్రై చేద్దాం గట్టిగా బిగ్ బాస్కి.
ఓకే. అలా వెళ్ళింది, దెబ్బ తగిలింది, వచ్చింది. దాని తర్వాతకి తనుజని అడిగారు. తనుజ నువ్వు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగితే క్లియర్ కట్గా చెప్పేసింది. ఎవరిని అని అంటే సంజనాని. ఎందుకు సంజన అని అంటే రీజన్ ఇది ఒకటే, బాత్రూమ్ దగ్గర అంత లొల్లు చేయాల్సిన అవసరం లేదు. సంజన గారు బాగా ఓవర్ అంటే నేనేం చెప్తే అదే నెగ్గాలి అన్న బిహేవియర్ చేసింది కాబట్టి ఎవరికి నచ్చలేదు కాబట్టి నామినేట్ చేశారు. ఆ నామినేషన్ ప్రక్రియ అనేది నాకు ఓకే రీజనబుల్లే అనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? అలానే నెక్స్ట్ వచ్చారు రాము అండ్ షష్ఠి వచ్చింది. రాము షష్ఠి ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాతకి షష్ఠి తొందరగా వెళ్ళలేకపోయింది, రాము స్పీడ్గా వెళ్ళిపోయాడు. రాము ఎవరిని ఎలిమినేట్ చేశాడు అని అంటే సుమన్ని. సో ఇక్కడ కూడా ఫస్ట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇది కరెక్టే అంటే ఓనర్ దాన్ని చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ వచ్చేసి రైట్ నేను కూడా సంజనాని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. తర్వాత రాము షష్ఠి వచ్చాడు, రాము గెలిచాడు. రాము గెలిచిన తర్వాతకి ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నాను అంటే సుమన్ శెట్టి గారిని అన్నాడు. సుమన్ శెట్టి గారిని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నాను అని అంటే ఆయన అందరితో మింగిల్ అవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. మింగిల్ అవ్వట్లేదు అని అంటే వచ్చి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వచ్చి 2 డేసే కదా. సో 2 డేస్లో ఒకరికొకరికి బాండింగ్ కలవాలి అని అంటే ఇట్స్ టేక్ టైం పట్టుద్ది కంపల్సరీగా. బట్ నాకెందుకు అట్లా అనిపించలేదని చెప్పేసి మన రాము ఇచ్చేసాడు అనమాట, ఎలిమినేషన్ ఇచ్చేసాడు. సో మీకేమనిపించింది చెప్పండి. నాకు అనిపించింది ఏందని అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే టఫ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. టఫ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళని ఎలిమినేషన్ రౌండ్కి తీసుకురావాలి. వస్తే తర్వాత వీక్ వాళ్ళ మీద నువ్వు పోటీ చేస్తే యూ కెన్ ఈజీలీ గెలవడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ రాము కూడా అదే అనుకున్నాడు. సో ఇది రాముని యాక్సెప్ట్ చేసేది ఎవరు అని అంటే ఆ సొత్తు ఏదైతుందో తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చితే మన గుండంకుల్, సారీ నేను కూడా గుండంకుల్ అంటే బాగోదు, మన హృదయ మానవ్ వచ్చేసి నేను కూడా అదే అంటున్నాను, సరిగా మింగిల్ అవ్వట్లేదు, కాంపిటీషన్ కూడా సరిగా చెయ్యట్లేదు, అలానే టాస్క్లలో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు నువ్వు, అందుకని ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పేసి అని అన్నాడు. సో దాంతో ఎపిసోడ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి అని అంటే భరణికి ఇమ్మానుయల్కి ఇచ్చారు. ఎవరెవరు మన పవన్ కళ్యాణ్ ప్లస్ హరీష్ ఇద్దరు మాట్లాడుకొని బిగ్ బాస్ వాళ్ళిద్దరికి ఇచ్చాడు. మీరిద్దరు సెలెక్ట్ చేయండి ఎవరిద్దరిని పిలిపించి గేమ్ ఆడిపిస్తున్నారు అని అంటే సో భరణి ప్లస్ ఇమ్మానుయల్ అని చెప్పేసి అన్నారు. సో రేపు మళ్ళా ఎపిసోడ్ 4లో వాళ్ళలో ఎలిమినేషన్ ఎవరు అనేది వస్తుంది అనమాట. సో ఇది ఈరోజు రివ్యూ. మీకు రివ్యూ నచ్చిందని నేను అనుకుంటున్నాను. రివ్యూ నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఒక్క లైక్, ఒక్క కామెంట్, ఒక్క షేర్ ప్లీజ్ 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 ఇస్తారనే నేను ఆ హోప్తోనే కష్టపడుతున్నాను. నా కష్టాన్ని గుర్తించండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా గట్టిగా కాంట్రవర్సీలు రావాలని కోరుకుందాం, ఓకేనా? సో మీరు ఎపిసోడ్లు మిస్ అయినా కానీ నాది వింటే తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. సో బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.